యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, అది ఎలా పెరుగుతుంది, దాన్ని నార్మలైజ్ చేయడం ఎలా? మీ కాళ్ళ యొక్క జాయింట్స్ లో స్వెల్లింగ్ ఉంటుందా, నడవడానికి కష్టంగా ఉంటుందా, లేదా కాళ్ళ యొక్క యాంకిల్ లో షార్ప్ పెయిన్ ఫీల్ అవుతున్నారా? దాన్ని ఇగ్నోర్ చేయకండి. చాలా కేసెస్ లో ఇది యూరిక్ యాసిడ్ పెరిగే సిగ్నల్ అవ్వచ్చు. ఈ కండిషన్ మెడికల్ లాంగ్వేజ్ లో గౌట్ అంట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది జస్ట్ జాయింట్ పెయిన్ కాదు, ఇది బాడీ యొక్క మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ యొక్క వార్నింగ్ సైన్. దీని మీద కంట్రోల్ చేయకపోతే కిడ్నీ, లివర్ మరియు హార్ట్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ యూరిక్ యాసిడ్ ఏంటి అంటే మనం అర్థం చేసుకుందాం. హై ప్రోటీన్ ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు లైక్ రెడ్ మీట్, మటన్, ఫిష్, ఆల్కహాల్ లేదా షుగరీ ప్రాసెస్ డ్రింక్స్, వీటిని కన్జ్యూమ్ చేసినప్పుడు బాడీలో ప్యూరిన్ అనే కాంపౌండ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ప్యూరిన్ బాడీ యొక్క నేచురల్ పార్ట్, కానీ ఇది బ్రేక్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నార్మల్ సిచ్యువేషన్ లో కిడ్నీస్ యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా బాడీ నుండి బయటికి పంపిస్తుంది. కానీ బాడీ ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు లేదా కిడ్నీస్ దాన్ని ఎఫెక్టివ్గా ఫ్లష్ చేయలేనప్పుడు యూరిక్ యాసిడ్ బ్లడ్లో కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్ హైపర్ యూరిసిమియా అంటారు. యూరిక్ యాసిడ్ లెవెల్ అరౌండ్ 6 mg/dl కన్నా ఎక్కువగా ఉంటే బ్లడ్లో మైక్రోస్కోపిక్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రిస్టల్స్ సాధారణంగా కాళ్ళ యొక్క జాయింట్స్లో లైక్ టో, యాంకిల్ లేదా నీ జాయింట్స్ లో డిపాజిట్ అవుతాయి. దీనివల్ల జాయింట్ లో స్వెల్లింగ్, రెడ్నెస్, సడన్ గా సివియర్ పెయిన్, ఇంకా స్టిఫ్నెస్ కూడా ఫీల్ అవుతాం. లాంగ్ టర్మ్ లో కిడ్నీ స్టోన్స్ మరియు కిడ్నీ డ్యామేజ్ యొక్క రిస్క్ కూడా పెరుగుతుంది. న్యాచురల్ సపోర్ట్ కోసం ఒక సింపుల్ జ్యూస్ కాంబినేషన్ హెల్ప్ అవ్వచ్చు. బీట్రూట్, కీరా, అల్లం మరియు లెమన్. ఈ కాంబినేషన్, బీట్రూట్ లో బెటాలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మాదాబాగ్ లో మనం యూరిక్ యాసిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ని జస్ట్ జాయింట్ డిసీజ్ గా మాత్రమే చూడం. ఇక్కడ సైంటిఫిక్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అప్రోచ్ ద్వారా డైజెషన్, మెటబాలిజం, వెయిట్ మేనేజ్మెంట్, డైట్ కరెక్షన్ మరియు ఆయుర్వేదిక్ థెరపీస్ మీద పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. డీహైడ్రేషన్ నుండి దూరంగా ఉండండి. షుగరీ డ్రింక్స్ మరియు ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ అండ్ హై ప్యూరిన్ ఫుడ్స్ని లిమిట్ చేయండి అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేయండి.